వీళ్ళు ఎప్పుడైతే సెల్ఫ్ గోల్ ఎక్కడ తెలుసా సార్, కేంద్ర ప్రభుత్వం అప్పనంగా ఇచ్చిన గ్రాంట్ని ఎంత చక్కగా మిస్యూటిలైజ్ చేస్తారన్నది గ్రహించింది నరేంద్ర మోడీ. ఓకే, అంత సెక్రటరియట్, అంత అసెంబ్లీ, అంత హైకోర్టు భవనాలు కట్టి టెంపరీ అంటే తమాషాలుగా ఉందా? అక్కడి నుంచి చెట్టుకు కాస్తున్నాయి డబ్బులు అన్నట్టుగా ఆలోచించరా? అంటే ఏపీలో బలపడడానికి ఇది ఒక ప్రధాన వనరుగా కూడా భావిస్తోందా బీజేపీ? జరగని పని సార్. ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే అలా కాదు, సపోర్ట్ నేను అదే చెప్తాను, పర్పస్ఫుల్ సపోర్ట్ అంది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ మీరు 1200 కోట్లు దగ్గర 1400 కోట్లు మీరు అమరావతి రాజధానికి ఖర్చు పెట్టిన బిల్డింగ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు మా నాన్న బట్టలు కొనుక్కుంటాడు సార్, అందరికీ కదా బట్టలు కొనుక్కుంటారు. అలా ప్రజాప్రతినిధులుగా కష్టమో నిష్ఠూరమో ప్రజలకి మీ కష్టాలు తీర్చడానికి మాకు ఉద్యోగాలు వచ్చే జీతం వస్తుందని చెప్పి భరోసాతో చిన్న బిల్డింగ్ కారినా సరే, లేకపోతే మాకైతే కూర్చోడానికి కుర్చీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అమరావతిలో మొదట్లో బస్సులో పరిపాలించిన దగ్గర వేరియస్ పాకెట్స్లో మేము పనిచేసే దగ్గర కన్నా ఇది బెటర్ అని వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతున్నారా? వాళ్ళకి ఇంకా బెటర్ కావాలంటున్నారు, కానీ సామాన్య ప్రజలకి ఏమైనా స్థితిగతులు పెంచే ప్రణాళిక ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ కంపారిజన్ లేదండి ఖచ్చితంగా. తర్వాత క్యాపిటలిస్టులు పెట్టుబడిదారీ వ్యవస్థని ఎలా డెవలప్ చేసుకుంటారో సామ్రాజ్యాలు 45,000 ఎకరాలు ఇంకా ఎక్వైర్ చేస్తూ వాళ్ళ తక్కువ రేట్లకు కొనుక్కునే నేపథ్యాలు. ఇప్పుడు ఇదే మాటకి చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్కి ల్యాండ్ అలొకేట్ చేయించుకున్నారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆర్మీ అఫైర్స్కో దేనికో అలా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి. అవన్నీ ఇవాళ శంకుస్థాపనలు చేయడానికి నరేంద్ర మోడీ గారు వచ్చి స్పాన్ ఆఫ్ నో టైంలో ఈ 11 నెలల దగ్గర నేను ఆ రోజు భూమి పూజలు చేశాను, ఇవాళ పటపటపటం ఇనాగ్రేషన్కి వచ్చాను, దానికి వస్తే ఇట్ సౌండ్స్ గుడ్ చాలా. లేకపోతే విట్లాడ్ యూనివర్సిటీలు ర్యాండమ్గా ఇంకొక 10 పడిపోయి చూసారా, ఈ 11 నెలల పురోగతి, ఇది ఎన్డీఏ యొక్క పర్పస్. ఇది మాట్లాడితే మీరు అన్నట్టు ప్రాబబిలిటీస్ ఆర్ వెరీ హై. ఇది నేను చూసి ఇప్పుడు ఇంకొక 10,000 కోట్లు గ్రాంట్ ఇస్తున్నా, ఓ డిఫరెంట్ డెవలప్మెంట్ కావాలి నాకు ఇక్కడ. అప్పుడు రైతులు కూడా ముందుకు వస్తారు. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు రైతులు ముందు కాదు సార్, ముందు మనకున్న ఈ 34,000 ఎకరాల్లో వాట్సాప్ ఆఫ్ లేఅవుట్స్ అంటే శుభ్రమైన రోడ్లు ఇవన్నీ పెడితే ఇంకా బిక్కులు ఆడుకుంటా కరకట్ట రోడ్డేనండి. ఆ సిటీ క్యాపిటల్ రోడ్ ఏది? ఏనాటి ప్రకటన చెప్తున్నాను, ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. హౌ అన్నది చూడాలి కదా. అవును, ఇప్పుడు మాటకి చెప్తున్నాడు, ఒక ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది అన్నారు, ఎవడైనా కంప్లీట్ అయింది కాదు సార్. ఈ వర్షం చూస్తే పోలవరం ప్రాజెక్ట్ లాగా అమరావతి కూడా సుదీర్ఘంగా సాగుతూనే ఉంటుందా?